నగరంలో వివిధ అవసరాల కోసం ఏర్పాటు చేసిన కేబుల్స్ మృత్యుపాశాలవుతున్నాయి. విద్యుత్, టెలికాం, కేబుల్, ఇంటర్నెట్ ఇలా వివిధ రకాల సేవల కోసం ఏర్పాటు చేస్తున్న వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోతున్న ఈ కేబుల్స్ నిర్వహణలో మాత్రం సంబంధిత యంత్రాంగం నిర్లక్ష్యం వేయట్లేదు. రామంతపూర్లో కేబుల్స్ కి శోభాయాత్ర వాహనం తగిలి విద్యుత్ షాక్ తో 5గురు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. వర్షం కారణంగా కేబుల్స్ షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అయితే ముందు హైటెన్షన్ కేబుల్స్ తగలటం వల్లే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే విద్యుత్ శాఖ మాత్రం కేబుల్ టీవీ వైర్లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేయడంతో వాటి ద్వారా కరెంట్ షాక్ అయి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. జరుగుతున్నటువంటి ఉత్సవాలు అంటే మెయిన్ రోడ్ వదిలేస్తే ఈ కాలనీస్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి పోల్కి ఒక 100 నుంచి 200 వైర్లు ఉంటాయండి. అది ఏ కేబుల్ వైరు, ఏది హై టెన్షన్ వైర్ అనే విషయాలు ఎవరికి కూడా తెలియదు కామన్ పబ్లిక్కి. ఇది తెలియజేయాల్సిన అవసరం ఎవరి మీద ఉంటుంది అంటే విద్యుత్ శాఖ అధికారులు కానీ లేదా టీవీ కేబుల్ కనెక్షన్స్ వాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం పబ్లిక్ ఇవ్వాలి. లేకపోతే ఈ వర్షాకాలంలో విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. ఒక్కొక్క పోల్కి ఒక 100 వైర్లు ఉంటాయి. దాంట్లో ఏ వైర్ ఏంటో తెలియని పరిస్థితి. ఇప్పుడు నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్లో 5 నిండు ప్రాణాలు పోయినాయండి. అంటే ఊరేగింపు లోపల ఆ వైర్ ఏందో తెలియదు, అది కేబుల్ వైర్ అనుకుని సో ఆ కేబుల్ వైర్ టచ్ కావడం వల్ల అది యాక్చువల్గా కేబుల్ వైర్ ఎక్కడి నుంచి వచ్చింది, హై టెన్షన్ వైర్ నుంచి వాలాడుతుంది. ఆ వాలనేటువంటి వైరు జస్ట్ టచ్ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి 9 మందిలో 5గురు క్షణాలు చనిపోయారండి. అయితే సిటీలో ఏ కాలనీ చూసినా, ఏ గల్లీ చూసినా ఇష్టారాజ్యంగా అస్తవ్యస్తంగా గజిబిజిగా ఏర్పాటు చేసిన కేబుల్స్ దర్శనమిస్తాయి. ఇంటర్నెట్, కేబుల్ టీవీ ఇలా కుప్పలు తెప్పలుగా ఈ కేబుల్స్ కనిపిస్తుంటాయి. వీటితో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది. ఇక వర్షాకాలంలో వీటి వల్ల కష్టాలు మరింత రెట్టింపవుతుంటాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేబుల్స్ మెడకు చుట్టుకుని గాయపడ్డవారు కొందరైతే వీటి కారణంగా విద్యుత్ షాక్ గురైన సందర్భాలు అనేకం ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇక ఈ ప్రైవేట్ సంస్థలకు తోడు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వెరసి నిత్యం కరెంటు షాకులతో గురైన ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. చాలా చోట్ల విద్యుత్ కేబుల్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, హైటెన్షన్ వైర్లు నివాసాల మధ్యలో నుంచి వెళ్తున్నా కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల లోపల మన గణేష్ ఉత్సవాలు జరుగుతాయి, దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు, అది విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఊరేగింపులో 1000 మంది పాల్గొంటారండి. 1000 మంది పాల్గొన్నప్పుడు చూడడానికి వచ్చే వాళ్ళు కూడా 1000 మంది ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడ నిలబడతారండి? సో జనరల్గా మీరు 200 మీటర్లకు చూస్తే ఒక పోల్ ఉంటుంది. ఆ పోల్ అది విద్యుత్ పోలా తెలియదు, లేకపోతే నార్మల్ పోలా తెలియదు. ఆ పోల్కి ఒక 100 వైర్లు అటాచ్ చేస్తారు. ఆ వైర్లు ఏందో కూడా తెలియదు. ఇప్పుడు మొన్న ఉదాహరణకి ఒక వైర్ వేలాడుతూ ఉందండి కింది వరకు. ఆ వైరు రాత్రి స్ట్రీట్ లైట్ లేవు, అంటే దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఆ వైరు కనిపించట్లే ఎవరికి కూడా. అంటే అలా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వైర్ కనబడుతుంది మనకి. అలా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవి కార్లకు తాకుతూ ఉంటాయి. కార్లు కూడా ఐరన్ బాడీ కదండి, సో దానికి కూడా షాక్ రావచ్చు. సో ఇలాగా వేలాడుతున్న వైర్ల గురించి పట్టించుకోరు ఈ కాలనీస్ లోపల. అలాగే ఒక్కొక్క పోల్కు ఉన్నటువంటి 100 వైర్ల గురించి పట్టించుకోరు, మినిమం అడగరు. అక్కడ ఉన్నటువంటివి ఒక కనెక్షన్ తీసేసినప్పుడు ఆ వైర్ను పూర్తిగా తీసేయరు. ఆ వైర్ని అట్లాగే పెడతారు. ఒక వైర్ మించి ఒక వైరు, ఒక వైర్ మించి ఒక వైరు. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ పోల్ ఉన్నది. ఆ పోల్కి ఒక 100 వైర్లు ఉన్నాయండి. దాంట్లో హై టెన్షన్ వైర్ ఏది, కేబుల్ వైర్ ఏది, అసలు మిగతా వైర్లు ఏంటి ఎవరికి కూడా ఏం తెలియదండి. సామాన్య పబ్లిక్ ఇప్పుడు ఇక్కడ ఊరేగింపు వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి చూస్తారు. ఇప్పుడు వర్షం పడుతుంది, ఆ వర్షం అంతా కూడా ఆ పోల్ నుంచి వస్తున్నటువంటి నీళ్లకి అక్కడ టచ్ చేస్తే చాలంటే వెంటనే షాక్ కొడుతుంది. రామంతపూర్ ఘటనతో వచ్చే వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. విగ్రహాలను మండపాలకు తరలించే సమయంలో గానీ, నిమజ్జనం కోసం తరలించే సమయంలో గానీ ప్రమాదాలకు అవకాశం లేకపోలేదు. కనీసం రామంతపూర్ ఘటనతోనైనా అధికారులు కేబుల్స్ వ్యవస్థపై దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకరంగా కేబుల్స్ ఉంటే గుర్తించి సరిచేయాలని కోరుతున్నారు. ఇక సిటీలో అండర్లైన్ కేబుల్ వ్యవస్థ తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అది కార్యరూపం దాల్చడానికి కృషి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. అధికారులకు తెలియజేసిందంటే ఓట్లప్పుడు రావడమే కాదు, అది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దయచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలండి. అక్కడ ఊరేగింపు జరుగుతుందా, లేకపోతే మంటపం పెట్టారా, లేకపోతే ఇంకొకటి ఏమైనా జరుగుతుందా అనే విషయాలని తెలుసుకొని అక్కడ సంబంధిత అధికారులను అక్కడ అలాట్ చేయాల్సినటువంటి అపాయింట్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకే ఉందండి. ఇప్పుడు నిన్న ఇక్కడ పరిస్థితి చూస్తే నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పటికీ దాదాపు 12 గంటలు జరిగిందండి.
ఎవ్వరు ఏ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేసినటువంటి సందర్భం లేదు.